सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुरवी पुरवी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर ओटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव. ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి అందమంతా అక్షరాల హారతివ్వగా హలా హలా అదెంత వేడి వెన్నెలా ముఖ ముఖి ముడేసుకున్న ముద్దులా గీత గోవిందుడు వీణులా విందుడు రాగమాలతోనే రాసలీలలాడగా మజా 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 ఘుమా ఘుమాలయా నిజానికి ఇదంతా ఒట్టు నీదయా. గీత గోవిందుడు వీణులా విందుడు రాగమాలతోనే రాసలీలలాడగా మజా 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 ఘుమా ఘుమాలయా నిజానికి ఇదంతా ఒట్టు నీదయా. ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి అందమంతా అక్షరాల హారతివ్వగా హలా ఆలస్యమైందా ఆచార్యపుత్ర? ఆలస్యంగా కాదురా, అనవసరంగా వచ్చావు. అరే నేను కూడా గేమ్ ఆడతారా? గేమ్ బోర్ కొట్టేస్తుందిరా. వద్దురా, ఏదైనా సినిమా చూద్దాం. దెయ్యం సినిమా చూద్దామా? ఇవన్నీ కాదు, నేను ఒక కథ చెప్తా. అరే నాకు నిద్ర వస్తుందా, నేను వెళ్తున్నా. నెక్స్ట్ ఏమైందిరా? ఏ డోల్, రేపు పొద్దున్న గ్రౌండ్కి వెళ్దాం, వస్తావా? కానీ ఏంటి అసలు ఇంటర్మీడియట్ కలిసి చదివాము. నేను ఇందాక అక్కడ స్టేజ్ మీద నుంచి గుర్తు చేస్తే తప్ప నీకు గుర్తు రాలేదు. అంటే నాకు లెక్చరర్స్ మర్చిపోయే అలవాటు ఉంది. నేను లెక్చరర్ కూడా అయిపోయాను, నువ్వు ఇంకా ఇంటర్మీడియట్ ఫినిష్ చేయలేదు అక్కడ. మీరు చెప్పారు కాబట్టి ఇంకా అక్కడ ఉందండి. అరే భార్గవ్, లైట్ ఆఫ్ చేస్తున్నాను. రే ప్రవీణ్, ఎవరో తలుపు పగలు కొట్టేసి వెళ్ళి చూడరా. ప్రవీణ్, ఇక్కడ చూడరా. ప్రవీణ్,
నువ్వు కిందకి ఎప్పుడు వచ్చావురా? రూమ్లో ఒక్కపోస్తుందని చల్లగాలి కోసం బయటకు వచ్చాను రా. ఒక గ్లాస్ వాటర్ ఇవ్వరా? వీడు కింద ఉంటే మరి నాకు పైన కనిపించింది ఎవరు? ఒకడికి హాస్టల్ నైట్ 12కి వాటర్ తాగుదామని వెళ్తే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ దెయ్యంలో కనిపించాడంట. వాడు ఇంకా పారిపోయి ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఇంకో 2 ఫ్రెండ్స్ వాడిని చంపడానికి వచ్చారంట. వాడు దాన్ని తప్పించుకుని పైకి వస్తాడు, కానీ అవి ఆ ఫ్లోర్స్ దాటి పైకి రావు. ఆ ఫ్లోర్ తప్పించుకుని సెకండ్ ఫ్లోర్లో వెళ్ళేసరికి ఇంకో 2 ఫ్రెండ్స్ కనిపించారంట. ఏ డోల్, రేపు పొద్దున్న గ్రౌండ్కి వెళ్దాం, వస్తావా? ఏ భార్గవ్, రే భార్గవ్. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాక 4th ఫ్లోర్లో ఇంకొకడు ఉంటాడు. వాడే అందరిలో పవర్ఫుల్. వాడు కొడితే రే భార్గవ్, ఏ ప్రవీణ్, ఏంట్రా నువ్వు నైట్ అంతా ఏమైపోయావు? భయపెట్టేసావు కదరా బాబు. అసలు భయపడింది నువ్వు కదరా బాబు, నేను. నైట్ ఏమైందో తెలుసా నీకు? నిద్రలో గట్టి గట్టిగా అరుస్తున్నావు, కదులుతున్నావు. నిన్ను లేపడానికి చాలా ట్రై చేశావు, కానీ నా చేయి పట్టుకుని లాగేస్తున్నావు. నాకు భయం వేసి హనుమాన్ చాలీసా పెట్టుకుని పడుకున్నాను. మార్నింగ్ లేచి చూసేసరికి నీ బాడీ మొత్తం చెమట పట్టేసింది. అసలు ఏమైందిరా నీకు? రే సునీల్, నిన్న నైట్ నువ్వు చెప్పిన స్టోరీ నా కళ్ళకు వచ్చిందిరా. అందుకేరా కథ మధ్యలోంచి వెళ్ళిపోద్ది అన్నది. బొక్కలే, అయినా ఆ కళ వస్తే నేను లేవనన్నావుగా, లేచాను కదరా. నీకు ఆ కళ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఆ కథలో ఏ వస్తువు ఎలా ఉందో అలాగే ఉండాలి. అది కదిలితే కనుక ఆ కళ మళ్ళీ వస్తుంది. అంతేగా. నేనేదో సరదాగా అందరికీ కథ చెప్తే ఈడికే కళ ఎందుకు వచ్చింది?